అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము ఫస్ట్ బిల్డింగ్లో ఉంటామండి. మా స్థలం వాళ్ళకి అమ్మేవండి. ఇప్పుడే 20 years బ్యాక్ వెంకన్న గారికి, ప్రసాద్ గారికి అమ్మేవండి. అప్పటి నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయండి. వాళ్ళు ఏవో పెట్టారు, ఈ పైపులు అవి ఏవో అని పెట్టారు. అప్పటి నుంచి కేసులు నడుస్తున్నాయండి. కోర్టులో ఉంది కేసు. ఈరోజు ఉదయం 6 గంటలకి మేము పైన ఉంటామండి. కిందకి దిగి కింద పాస్ చేద్దామని కింద దిగేసరికి గేటు ముందు మా 2 బిల్డింగ్లు, మా బావగారిది ఒకటి, మాదొకటి, ఇద్దరు అన్నదమ్ములండి. 2 బిల్డింగ్లకి పసుపు కుంకాలు, నిమ్మకాయలు పూజలు చేసింది, కోడిగుడ్లు, నల్లదారాలు, నువ్వులు అవన్నీ జల్లేసి 2 బిల్డింగ్లకి మొత్తం ముందు షాపులు ఉంటాయండి మాకు. ప్రతి గుమ్మం దగ్గర, ముందు షాపుల దగ్గర అన్ని జల్లేశారండి. భయపడి మా వాళ్ళందరినీ పిలిచారండి. అందరూ వచ్చి చూసారండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసులు వచ్చి చూశారు. అదే యాక్షన్ తీసుకుంటాం అన్నారు. మాకు ఇక ముందు ప్రాణహాని జరగకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు చూసుకుంటారు. ఉదయం మా మిస్సెస్ కిందకి పాస్ చేయడానికి వచ్చారు. మెట్లు కడగడానికి వచ్చేవాడికి భయభ్రాంతులు అయ్యి ఈ పశువు కుంకాలు అవి చూసి, కోడిగుడ్లు బద్దలు కొట్టాలి అవి చూసి భయపడిపోయి ఆవిడ పైకి వచ్చి నన్ను లేపి చెప్పారు. అప్పుడు నేను వచ్చి కింద ఇదంతా చూసుకుంటూ వచ్చాడు. నల్ల దారాలు కట్టి, నల్ల నవ్వులు జల్లి, ఇదంతా కాల్చి, వెనకాల పైపులు కాల్చి, దీపాలు పెట్టి, కోడిగుడ్లు అవి కొట్టారు. ప్రతి గుమ్మం దగ్గర, మా గుమ్మాల దగ్గరే కొట్టారు, మా కొట్ల దగ్గర, మా ప్రతి షాపుల దగ్గర. ఇది ఓ పెద్ద క్షుద్ర పూజ చేశారని మేము భావిస్తున్నాం. ఇరవాడు వెంకటేశ్వర శర్మ గారు, చంద్రమౌళి ప్రసాదరావు గారు, ఇది తెంగళ సత్యనారాయణమూర్తి గారు అని వాళ్ళ అబ్బాయి ప్రమోద్, ఏమంటే ఎదరం నేను సత్యమాణిక్యాలరావు నా పేరు. ఇక్కడ ఈ సందు, ఈ పైపుల గురించి మా అన్నయ్య గారి మీద ఈయన కేసు వేశారు. ఈ చంద్రమౌళి ప్రసాదరావు గారు కేసు వేసి దీన్ని తీసేయమని, పైపులు తీసేయమని చెప్పేసి సివిల్ కోర్టులో నడుస్తుంటే వాళ్ళు దీని గురించి ఇప్పటిదాకా జడ్జిమెంట్ రాలేదు. నడుస్తుంది కేసు. ఈ పైపులు మరి కాల్చారు అంటే మేము అనుమానత పడవలసింది మరి వారి మీదే కదా. అమావాస్య మూలాన ఈ క్షుద్రపూజ చేశారని మేము భావిస్తున్నాం. ఏమంటే ఈ సందు మొత్తం నలుగురు అందరూ నడుస్తారు. ఈ సందులో వెనకాల మరువాడ వెంకటేశ్వర శర్మ గారు, చంద్రమౌళి ప్రసాదరావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నడుస్తారు ఈ సందులో. ఈ సందులో మొత్తం జల్లితే, బయట వాళ్ళు వచ్చి జల్లితే మొత్తం చల్లాలి. అంతేకాని మా బిల్డింగ్నే టార్గెట్ చేశారంటే మేము భావించేది వాళ్ళనే భావించాలి తప్ప మేము బయట వాళ్ళు భావించలేము. అదే వాళ్ళు మాకు ప్రాణహాని అవి లేకుండా మాకు రక్షణ కల్పించమనే మేము కోరుతున్నాం. మాకు ఇంకా వీళ్ళే మరి ఇప్పుడు క్షుద్రపూజ చేశారంటే కోర్టులో కేసు నడుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.